ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి. తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మీడియాకు వెళ్తున్నటువంటి ఈ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని చెప్పాల్సినటువంటిది అవసరం చాలా ఉంది అని గత కొద్ది రోజులుగా వారు 2-3 సార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ కూర్చోబెట్టండి బాబు, జర్నలిస్టులకు వచ్చిండ్రు, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇట్లా నువ్వు లేవు బిడ్డ. అయితే ఈరోజు మేము చెప్పేవన్నీ కూడా 100% వాస్తవాలు, ఆధారాలతోని, డాక్యుమెంట్లతోని ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఏది రాజకీయ ఉపన్యాసం కానే కాదు. ఏ ఒక్కటి కూడా అవాస్తవాలు చెప్పడమో, కాంగ్రెస్ నాయకుల్లాగా రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నమో మేము చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలనేదే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ ప్రజెంటేషన్లో చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ సాఫ్ట్ కాపీసు, హార్డ్ కాపీస్ కూడా పంపిస్తున్నాం. ఒకటేమో ఈ బ్రీఫ్ ప్రజెంటేషన్, ఒకటి పీపీటీ మీ అందరికీ షేర్ చేశాం. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు, అంటే వక్రీకరణలు, వాస్తవాలు, వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఈ 2 బుక్స్ కూడా మీ అందరికీ ఇచ్చాం, దయచేసి చదవండి. మీరు ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ క్లారిఫై. మీ అందరికీ ఒక నోట్బుక్, పెన్ కూడా ఇచ్చాం, నోట్ చేసుకోండి. లాస్ట్లో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. యా ప్లీజ్. నేను కూడా ఈరోజు రాజకీయ విమర్శలు చేయట్లేదు, ఓన్లీ వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. పొలిటికల్గా చాలా వేదికలు ఉన్నాయి, మాట్లాడతాం. కానీ టుడే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ కాళేశ్వరం. ముందుగా అసలు కాళేశ్వరం అంటే ఏంటి? పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. రెండవ బ్యారేజ్ సుందిల్లా, అందులో 74 పియర్స్ ఉంటాయి. మూడవ బ్యారేజ్ అన్నారం, అందులో 64 పియర్స్ ఉన్నాయి. సో అన్నారంలో ఉన్న 64 పియర్సు బ్యారేజ్ ఇంటాక్ట్, సుందిల్లలో ఉన్న 74 పియర్సు బ్యారేజు ఇంటాక్ట్. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ,
ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ 100 కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి. అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం. జనరల్గా ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది. కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ 7 బ్లాక్స్. సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి, ఓవరాల్గా 85 పియర్స్ ఉన్నాయి. ఏదైనా రిస్టోరేట్ చేయాలంటే ఒక బ్లాక్ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పారు. అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను. సో నెక్స్ట్, అయితే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం. ఏం బాబు ఇది రావట్లేదు, ఇది వస్తుందా బాబు? సో మీరు గమనిస్తే లేదు, బ్యాక్ పైన వస్తుంది కానీ దీని మీద రావట్లేదు. పర్లేదు, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. మీరు గమనిస్తే ఇందులో యాక్చువల్గా తమ్మిడిహట్టి ఆ పైన, దిస్ ఈజ్ తమ్మిడిహట్టి. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడిహట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక, నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడిహట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది. దిస్ ఈజ్ మేడిగడ్డ, దిస్ ఈజ్ అన్నారం, దెన్ దిస్ ఈజ్ సుందిల్లా. సుందిల్లా నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం. మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం. మారింది ఒకటే. ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే. ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే, కాళేశ్వరంకు దేర్ ఆర్ 3 సోర్సెస్. ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం. మిడ్ మానేరుకు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి 2 రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్ మానేరుకు. ఒకటి వరద కాలువ ఉంది, రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. సో మిడ్ మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే, వీ విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయరు, తర్వాత మన మల్లన్న సాగర్, తర్వాత కింద కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం. ఇది మల్లన్న సాగర్, ఇది రంగనాయక సాగర్, ఇది అన్నపూర్ణ, దెన్ దిస్ ఈజ్ మిడ్ మానేర్. ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి, 2 ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి. సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు, మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము, ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము. డైరెక్టు ఎస్ఆర్ఎస్పి నుంచే మిడ్ మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే ఇక్కడి నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ను ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావు, కానీ మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ పైన కడెం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లికి ఓన్ క్యాచ్మెంట్ కూడా ఉంది, కడెం క్యాచ్మెంట్ ఉంది. అప్పుడు ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి మిడ్ మానేర్ తెచ్చుకుంటాం. మిడ్ మానేర్ నుంచి ఈ సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది. ఈ 2 చోట్ల నీళ్లు రానప్పుడు, అంటే ఎస్ఆర్ఎస్పికి వరద నీళ్లు రానప్పుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానప్పుడు,
ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండే పాయింట్ మేడిగడ్డ. అప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేర్ కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయి. సో మిడ్ మానేర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి, రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వచ్చినాయి. ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది, మొదటి పంటకు రెండవ పంటకు. ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు, చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక, మెదక్ నియోజకవర్గంలో పంట పండింది. కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట, ఆలేరు నియోజకవర్గానికి, గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలిండ్రు. సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుండే. ఎక్కడి ఆ నీళ్లు? కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొండపోచమ్మ సాగర్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాము, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినాము, సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినాము. అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది. అయితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? కాళేశ్వరం వాడకుండానే పంట పండిందనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం. అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడెం నుంచి. సో ఎల్లంపల్లి మోటార్లు రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది, మిడ్ మానేర్ ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది. ఈ రెండు సిస్టంలు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. వేలాది చెరువులు నింపినాం, వందలాది చెక్ డ్యాములు నింపినాం, నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు, లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్ళు ఇచ్చినాం. అయితే దిస్ ఇయర్ ఈజ్ ఎ గుడ్ ఇయర్. వర్షాలు బాగుపడడం వల్ల మనము మిడ్ మానేర్, ఎల్లంపల్లి నుంచి మాత్రమే కాళేశ్వరం సిస్టమ్ నడుపుకున్నాము, దాని ద్వారా పంట పండింది. సో ఇప్పటిదాకా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళు రేవంత్ కానీ ఉత్తమ్ గారు చేసేది పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. సో కాళేశ్వరం హ్యాస్ 3 సోర్సెస్. మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి మిడ్ మానేర్ నుంచి సిస్టమ్ నడుపుతాం, యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి మిడ్ మానేర్ సిస్టమ్ నడుపుతాం, బ్యాడ్ ఇయర్ అయితే, వర్స్ట్ ఇయర్ అయితే కూడా మనము మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకోవడానికి దేర్ ఆర్ 3 సిస్టమ్స్. కరెంటు బిల్లు మీద కూడా కొందరు మాట్లాడుతుంటారు. వర్స్ట్ ఇయర్ మాత్రమే మనము మేడిగడ్డ టు అన్నారం, అన్నారం టు సుందిల్ల, సుందిల్ల టు ఎల్లంపల్లి, ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ మొత్తం సిస్టమ్ నడుపుతాం. సో గుడ్ ఇయర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 50% ఆఫ్ ద మోటార్స్ మాత్రమే నడుపుతాం మంచి వర్షపాతం ఉంటే. యావరేజ్ ఉంటే మనకు ఎల్లంపల్లి నుంచి నడుపుతాం, బ్యాడ్ ఇయర్ ఉంటే మేడిగడ్డ నుంచి నడుపుతాం. సో అందువల్ల కాళేశ్వరంకు 3 సోర్సెస్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతో వానకాలం పంట పండింది, యాసంగి పంట పండింది, భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే ఫెసిలిటీ లేదు. కానీ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని దాదాపు 3,200 తూములు కెనాల్స్కు పెట్టి వేలాది చెరువులు నింపేటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. అందువల్లనే ఇప్పుడు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది కూడా ఒక రిజర్వాయర్గా మారిపోయి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్కు 2 వైపులా చొప్పదండి, జగిత్యాల, కొరుట్ల,
నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది. వాగుల్లో కూడా ముఖ్యంగా మొన్న కూడా నేను పంపినాం. ఈ మన మిడ్మానేర్ నుంచి మొన్న ఎండాకాలం దుబ్బాక నియోజకవర్గంలోని కుడవెల్లి వాగు నీళ్లు వదిలితే మన ముస్తాబాద్లోని అప్పర్ మానేర్ ప్రాజెక్టు నిండింది. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగులో నీళ్లు వదిలితే నర్సాపూర్ నియోజకవర్గం సుంతా లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో దాదాపు 10ల సంఖ్యలో చెక్ డ్యాంలలో వెల్దుర్తి, కొల్చారం, కౌడుపల్లి ఆయా మండలాలకు నీళ్లు వెళ్ళి బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో పంటలు పండినాయి. మన యాసంగిలో కూడా పంటలు పండినాయి. సో కాళేశ్వరం ద్వారా మనము యాసంగిలో కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. సో కాళేశ్వరం వాడకుండా పంట పండిందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నెక్స్ట్ రైట్. సో కాళేశ్వరం స్టోరేజ్ కెపాసిటీ మేడిగడ్డ 16, అన్నారం 10, సుందిల్ల 8. సో అన్నీ కలిపి 141 టీఎంసీల సామర్థ్యం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉంది. అయితే ఇక్కడ కూడా ఇంకా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనకున్న ఒకే ఒక్క పెద్ద రిజర్వాయరు ఎస్ఆర్ఎస్పి. యాక్చువల్గా ఎస్ఆర్ఎస్పి తప్ప మనకు మేజర్గా స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కట్టిన కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్టులు కూడా రిజర్వాయర్లు కట్టలేదు. కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఇంత బ్రహ్మాండంగా 141 టీఎంసీల రిజర్వాయర్లను మరి పెద్ద ఎత్తున 16 రిజర్వాయర్లను రూపకల్పన చేసి వీటన్నిటి కూడా నిర్మించాం. కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో 141 కాదు, కేవలం 11 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది. మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ 13,000 ఎకరాల భూసేకరణ చేసినాం. దాదాపు 8 గ్రామాలకు R&R కాలనీ చేసినాం. మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం. 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఆల్ ఆర్ వర్కింగ్. మేడిగడ్డ ఈ నుంచి మొదలుకుంటే ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి, మలకపేట, మేడారం, అదేవిధంగా గంధమల్లా ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఈరోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా. నెక్స్ట్ మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి. ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు. సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ, ఇది నా సొంత కవిత్వం కాదు, డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా. అదేవిధంగా కాలువల ద్వారా నింపిన 456 చెరువులను నింపడం ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 నిజాం సాగర్కు 1,67,000 ఎకరాల కొత్త ఆయకట్టు. మొత్తం 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. అదేవిధంగా స్థిరీకరణ 17,08,230 ఎకరాలు స్థిరీకరణ జరిగింది. అదేవిధంగా కూడవెల్లి, హల్దీ వాగుల ద్వారా ఇందాక కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ 2 వాగుల మీద 66 చెక్ డ్యాములు నింపితే 20,576 ఎకరాలకు సాగునీరు అందింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు? 1 ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం. ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పికి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం. మిడ్మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కు, స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం.
సో ఇది అంతా కూడా ఇది వాస్తవమైన రిపోర్ట్, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్. కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే 50,000 వారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వన్ పాయింట్. నెక్స్ట్, సో గోదావరి నది మొత్తం 1465 కిలోమీటర్లు ఉంటే మోర్ దెన్ 50%, 750 కిలోమీటర్లు మన తెలంగాణలో ప్రవహిస్తుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జీవోలు ఇచ్చినారు అప్పటి ప్రభుత్వం. మొత్తం అంటే అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏం అవార్డు ఇచ్చిందంటే పైన రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తూ ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అంటే అప్పుడు దిగువ రాష్ట్రంగా మనం ఉన్నాం కనుక ఇక మొత్తం నీళ్లు వీలయ్యాయి అని చెప్పిండ్రు. ఆ మొత్తం నీళ్ళలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ 1480 టీఎంసీలు కేటాయిస్తే అందులో 969 తెలంగాణకు, 400 మిగతాది 969 కాకుండా మిగతా 500 ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. అంటే ఏ రోజు కూడా మనం 400 టీఎంసీలు కూడా వాడలేదు. అంటే ఏ ప్రాజెక్టులు కూడా కట్టకపోవడం వల్ల దేవాదులు కడితే పనులు జరగలే. మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఎన్నడూ 1 ఎకరానికి నీళ్లు పోలే. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి బాగా ఉధృతంగా జరుగుతూ ఉంటే ఆ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు. అది కూడా ఆదరబాధగా అప్పుడు జలయజ్ఞం చేసి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడును పెంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణలో కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని ఉద్యమంలో ఆ రోజు ప్రాణహితకు శంకుస్థాపన చేసిండ్రు. నెక్స్ట్, బట్ ఏం జరిగిందో కూడా నేను చెప్తా. ప్రాణహితలో 2007లో ప్రాణహితకు శంకుస్థాపన చేస్తే 2014 వరకు అంటే 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2009లో ఉండే. 2009 ఎలక్షన్ల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టినారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, 4 ఏళ్లలో నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసిండ్రు. సరే 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటుంచండి, కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. 4 ఏళ్ళు ఇచ్చిపెట్టండి, 8 ఏళ్ళు వాళ్ళే అధికారంలో. 2007 to 14 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నాడు. కానీ వీళ్ళెవరూ పట్టించుకోలే. 8 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి. తమ్మిడిహట్టి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కడతామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. అసలు అక్కడ ఒప్పుకోకుండా ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్ళు కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు. అసలు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా ఇది కాగ్ రిపోర్ట్. ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే substantial funds given as mobilization advance were blocked with the contractors as recovery thereof could not be affected due to poor progress of works. This way especially so in respect of Pranahita Chevella and Dumugudam Nagarjuna Sagar tail ponds. అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని తప్పుపట్టింది. అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చెవెల్ల 1052 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ్ తప్పుపట్టింది. వాస్తవానికి ఇది 2012 రిపోర్ట్. కానీ మొత్తంగా 2014 వరకు వాళ్ళు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే 2328 కోట్లు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2009 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. 2014 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. పని మాత్రం జరగలేదు. 2328 కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు, జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు. కానీ ఇవాళ ఆయన్నే దాన్ని వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు. ఇకపోతే వాస్తవానికి ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, మీరు కూడా చూసి ఉంటారు. ప్రాణహిత చేవేలకు మేము 10,000 కోట్లు ఖర్చు పెట్టినాం.
ఇక జర్ర 20,000 ఖర్చు పెడితే అయిపోతుండే అని మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడినాక నేను లెక్కలు తీసి మొత్తం చూస్తే 8 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు. మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, వ్యాప్కోస్కు కావచ్చు, పనులకు కావచ్చు, మొత్తం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు. అంటే ఇప్పుడు గోబల్స్కు తాత అయిపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని అబద్ధాలే. 10,000 కోట్లు ప్రాణహిత మీద ఖర్చు పెట్టినా అన్నాడు. వాస్తవానికి 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల మీద కాంగ్రెస్ ఖర్చు పెట్టింది 3,700 కోట్లు మాత్రమే. 3,700. చెప్తున్నది ఏంది? 10,000 కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే అది కూడా ఒక సత్యదూరమైనటువంటి విషయం. నెక్స్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మన మీద బద్నాం చేస్తుండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చిండ్రు. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచిండ్రు. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ని 38,000కి చేసిండ్రు. ఆ చూడండి, పైన జీవో నంబర్ 114 ఉంది, అది 17,000 కోట్లు. కింద ఇంకొక జీవో 38,500 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచిండ్రు. అంటే 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్టు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచిండ్రు. మరి ఇందాక చెప్పిన పాయింట్ 10,000 ఖర్చు పెట్టినామన్నారు. అన్ని కలిపి వాళ్ళు పెట్టింది 3,780 కోట్లు మాత్రమే. సో ఇట్లా ప్రాజెక్ట్ కాస్టు 17,000 నుంచి 40,000 కోట్లకు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. బట్ ఆ 40,000 కోట్లది కూడా ఎందుకు పెరిగిందో నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్, సో బేసికల్లీ ఒక విషయం పదే వస్తుంటుంది బయట. ఏమొస్తుంది? తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే, తమ్మిడిహట్టి దగ్గరనే ప్రాజెక్టు కడితే 40,000 కోట్లకే అయిపోతుండే, వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టును మార్చిండ్రు అని ఒక బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ మీద చేస్తుండ్రు. అసలు ఎందుకు మార్చినాం? తమ్మిడిహట్టి దగ్గర మనం ప్రయత్నం చేసినామా లేదా? అసలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సిన అవసరం ఏంటి? ఇది నేను ఫ్యాక్ట్స్తో, ఆధారాలతో సహా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? ముందే మనం డైరెక్ట్గా మార్చినామా? ఎప్పుడు అసలు మార్చే నిర్ణయం తీసుకున్నాం? ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాం? ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ నిర్ణయం ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చిందో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన గవర్నమెంట్ 2 జూన్ 2014 ఏర్పడ్డది. మీరు చూస్తే 23 జూలై 2014, అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతా అన్ని ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను, మన సలహాదారుడిగా ఉన్న విద్యాసాగర్ రావు గారిని ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. సో గవర్నమెంట్ ఏర్పడ్డ 45 డేస్కు ఐ వెంట్ టు మహారాష్ట్ర. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ మినిస్టర్ హసన్ ముషరఫ్ గారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి. మేము అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి మేము గత ఆంధ్రప్రదేశ్ లాగా మీతో కొట్లాడము, మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు, మీతో కలిసి పనిచేస్తాము, మీకు మా సహకారం అందిస్తాం, మీరు మాకు సహకారం అందించండి, మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూమికి మీరు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర, మీరు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాం, మా ఉద్యమమే నీళ్ళ నుంచి పుట్టింది, మా పోరాటమే నీళ్ళ కోసం జరిగింది, మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వీ ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్, బతిలాడినాం అన్ని రకాలుగా. ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆయన మాట్లాడుతూ, చూడు భాయ్ సాబ్, ఇంకొక 6 నెలల్లో మాకు ఎలక్షన్ ఉంది, మహారాష్ట్రలో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉంది, అయినా మేము ఎట్లా ఒప్పుకుంటాము? 8 సంవత్సరాల నుంచి కూడా మేము స్పష్టంగా మీకు చెప్తూ వచ్చినాం, 152 మీటర్ల ఎత్తులో మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని చాలాసార్లు మేము మీ ప్రభుత్వానికి చెప్పినాము. చెప్పడమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండ్రు అని ఆ లేఖ కాపీ ఇచ్చిండు నా చేతికి. ఏం రాసిండ్రు ఆ లేఖల మీరే చూడొచ్చు. చాలా స్పష్టంగా అందులో ఆనాడు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్. ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. మీరు సొంతగా మీరే 152 మీటర్ల ఎత్తని మీరే నిర్ణయించుకొని మీరే పనులు ప్రారంభించి మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు అట్లా చేస్తే మీరు పెట్టే ఖర్చంతా కూడా వృధా అవుతుంది, జాగ్రత్త అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాసిండ్రు. ఈ లెటర్ చదువుకోండి అని నా చేతిలో పెట్టిండు. అరే బైసాబ్, మరి ఎట్లా పనులు అయిపోయినాయి, ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, మరి మాకు ఇబ్బంది అవుతుంది అని మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేసినాం. రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు, ఇక 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది బైసాబ్, 7 ఏళ్ళు ఒప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఒప్పుకుంటాం ఎలక్షన్లు కూడా. మా దగ్గర ఆల్రెడీ పెద్ద ఉద్యమాలు అవుతున్నాయి మహారాష్ట్రలో. మహారాష్ట్ర మునిగిపోయి తెలంగాణకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఉద్యమాలు అవుతున్నాయి. మేము ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే ఎలక్షన్ అయినాక రాండి, మేము మళ్ళీ గెలిస్తే అప్పుడు మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు మాట్లాడేది లేదు పోనని ఎలగొట్టాడు. సరే అట్లెందుకు బైసాబ్, ఇంజనీర్లు అయితే మాట్లాడతారు, ప్రయత్నం చేయండి అంటే ఓకే డిపార్ట్మెంట్స్ మాట్లాడుకోండి, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్నాడు. సరే తదనంతరం 16 జూలై ఆగస్టులో ఒక మీటింగ్ అయింది. 4 ఫిబ్రవరి ఇంకొక మీటింగు ఇంజనీర్స్ లెవెల్లో, సెక్రటరీస్ లెవెల్లో మీటింగ్స్ జరిగినాయి. 16/8/2014 నాడు ఆర్ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మళ్ళొక్కసారి కూడా మీటింగ్ అయి 152 మీటర్ల ఎత్తులో మేము కట్టుకుంటాము, మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తామని చెప్పి విద్యాసాగర్ రావు గారు కూడా ఇంకొక మీటింగ్లో కూడా చెప్పారు. ఇన్ని మీటింగ్స్ జరిగినాయి. నెక్స్ట్ సో ఇట్లా చాలాసార్లు అడిగినాం. ఎప్పుడు అడిగినా కూడా మహారాష్ట్ర నుంచి ఒకటే చెప్పిండ్రు, 152 మీటర్ల ఎత్తులో ఒప్పుకునే ప్రశ్నే లేదు. అవన్నీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ కూడా ఉంటాయి, ప్రతి మీటింగ్ మినిట్స్ కూడా ఉంటాయి. తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయింది. దెన్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ పోయినాం అపాయింట్మెంట్ తీసుకుంటే. అప్పుడు గిరీష్ మహాజన్ గారని ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్లో గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రి అయింది. దెన్ ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని 23 డిసెంబర్ 2014 ఆ రోజు మళ్ళీ వెళ్ళి ఆయనను కూడా కలిసాం. కలిసి గిరీష్ మహాజన్ గారిని రిక్వెస్ట్ చేసినాం. చేస్తే ఆయన అన్నాడు, చూడు బైసాబ్, ఇది పాలసీ డెసిషను, మంత్రులుగా మనం మాట్లాడుకునేది కాదు. ఆల్రెడీ మా బీజేపీ పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, అరెస్టులు అయినాం. ఇది మన లెవెల్లో అయ్యేది కాదు. బెటర్ ఒకసారి ముఖ్యమంత్రుల లెవెల్లో మాట్లాడితే ఏదైనా పరిష్కారం జరుగుతుందని ఆయన సూచన ఇచ్చింది. దెన్ నేను వచ్చి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విషయం అంతా బ్రీఫ్ చేసినాం. నెక్స్ట్ బ్రీఫ్ చేస్తే కేసీఆర్ గారు స్వయంగా ఆ రోజు మహారాష్ట్రకు వచ్చింది. ఆ డేట్ చూస్తే మీకు గుర్తొస్తుంది, 17 ఫిబ్రవరి 2015. ఆ రోజు కేసీఆర్ గారు బర్త్డే. తన బర్త్డే కూడా పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఫస్ట్ బర్త్డే, తన బర్త్డేను కూడా పట్టించుకోకుండా నిజమైన జన్మదినం మహారాష్ట్రను ఒప్పిస్తే నా నిజమైన జన్మదినం అనుకొని బర్త్డే రోజు మహారాష్ట్రకు వచ్చాడు. మహారాష్ట్రకు వచ్చి ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు అదే రోజు అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినాడే నా బర్త్డే తర్వాత, కానీ ముందు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు, పోదాం పని మమ్మల్ని అందరిని తీసుకొని అటుపోయింది. లక్కీలీ తెలంగాణ బిడ్డ ఆర్ విద్యాసాగర్ రావు గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి, తెలంగాణ బిడ్డనే ఉన్నాడు కదా అని ఆయనను కూడా బతిలాడి సిహెచ్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలోనే కేసీఆర్ గారు మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినాం. చాలా రిక్వెస్ట్ చేసిన కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమ చరిత్ర, మన పోరాటము, తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయము, రైతుల ఆత్మహత్యలు, కరువు, బాధలన్నీ కూడా వివరించి ఈ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్. ఆల్మోస్ట్ 45 నిమిషాలు కేసీఆర్ గారు తన ప్రసంగంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పలు విధాలుగా కోరడం జరిగింది. అన్నీ విన్న తర్వాత ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ, చూడు బైసాబ్, నేను ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, మహారాష్ట్రలో నేను విదర్భ ప్రాంత నాయకుడిని, విదర్భ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేను ఉద్యమాలు చేసిన, పాదయాత్రలు చేసిన, నేను అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని, పోరాటం చేసిందే నేను. 8 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోండి, ఇప్పుడు నేనెట్లా ఒప్పుకోగలుగుతా? ఇది సాధ్యమయ్యే పని కాదు. 152 మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోనని కరాఖండిగా
ఆ మీటింగ్లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఏం చేయాలి ఒక బాధ్యత అయితే ముఖ్యమంత్రి? మహారాష్ట్రలో కాంగ్రెసు, ఏపీలో కాంగ్రెసు, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి 8 ఏళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది. మనము కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు ఉంటే వాళ్ళని బతిలాడినాం, కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని బతిలాడినాం, ఇద్దరిని రిక్వెస్ట్ చేసినాం మాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాము అని. వాళ్ళు సమస్య లేదు. ఫడ్నవీస్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు నిన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, వాళ్ళు ఒప్పుకోలేదు, పోరాటం చేసింది నేను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాగానే పర్మిషన్ ఇస్తే రాజకీయంగా నాకు ఈ రాష్ట్రంలో ఎంత దుమారం చెలరేగుతుందో ఒక్కసారి ఆలోచించండి. నా జాగలుండి మీరు ఆలోచించండి. ధర్నాలు చేసింది నేను, పాదయాత్రలు చేసింది నేను, అరెస్ట్ అయింది నేను, 8 ఏళ్ళు కాంగ్రెస్ వాడు అనుమతి ఇవ్వలే కానీ బీజేపీ వాడు రాగానే ఇచ్చిందంటే మహారాష్ట్రలో నా పరిస్థితి ఏందో మీరు ఆలోచించండి బైసాబ్, ఇది అయ్యే పని కాదు అని చెప్పారు. వాస్తవానికి విద్యాసాగర్ రావు గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు, మా తెలంగాణ కరువు ప్రాంతం కొద్దిగా ఆలోచించండి అని. ఒక గవర్నర్గా అక్కడ ముఖ్యమంత్రి గారిని కూడా పాపం ఆయన కూడా కొంత ప్రయత్నం చేశారు ఆ మీటింగ్లో. బికాస్ ఐ వాజ్ ప్రజెంట్ ఇన్ దట్ మీటింగ్. అన్ని రకాలుగా ప్రయత్నం జరిగినా నో అని చెప్పారు. బట్ మీన్ వైల్ ఏం జరిగిందో నెక్స్ట్. సో ఈ స్లైడ్ మార్చి నేను నెక్స్ట్ చెప్తా ఇంకోటి. రైట్, ఇది మీన్ వైల్ ఏమైంది? 17th ఫిబ్రవరి మీటింగ్ అయింది కేసీఆర్ గారిది. ఈ లెటర్ చూడండి, దిస్ ఈజ్ 18th ఫిబ్రవరి 2015. మీరు ఆ డేట్ చూడండి. లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ 18th ఫిబ్రవరి 2015. 17 మన ఢిల్లీలో మీటింగ్ అయింది, మనం హైదరాబాద్ వచ్చేసినాం. సరే 18th డేట్ సిడబ్ల్యూసీలో వేసిండ్రు, ఆ లెటర్ మనకు ముట్టే వరకు వారం లేట్ అవుతుంది. జనరల్గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఢిల్లీ వాళ్ళు పోస్టులు వేస్తే మన రాష్ట్రానికి అందే వరకు వారం అవుతుంది. మనం వచ్చి ఏం చేద్దాం ఎట్లా అని మనం ఆలోచించుకుంటున్నాం. అంతలో ఈ లెటర్ వచ్చింది ఒక వారం తర్వాత. ఇందులో ఏముందంటే, ఇది క్లియర్ లేదు, అది ఉందా? కాపీ ఉందా బాబు? హార్డ్ కాపీ ఒకటి అదే, బట్ ఇంగ్లీష్లో చదివి వినిపిస్తే బెటర్ అని. సో ఇందులో ఈ లెటర్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే 18th ఫిబ్రవరి 2015లో మీకు యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పినాక ఇది చెప్తాను నేను మీకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సైమల్టేనియస్గా మనం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేసినాం. ఇటు మహారాష్ట్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం, అటు ఢిల్లీకి వెళ్ళి 4-5 సార్లు సిడబ్ల్యూసీ వాళ్ళని కలిసి మాకు అలా దాదాపు ఒక 10 డైరెక్టరేట్ల నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది. ఆ డైరెక్టరేట్స్కి వెళ్ళి కూడా పర్స్యూ చేసినాం. అప్పటిదాకా 8 ఏళ్ల వాళ్ళు పర్స్యూ చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే. మనం పర్స్యూ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక లెటర్ ఇచ్చింది. ఏమని? మీరు అక్కడ 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది, నీళ్లు తీసుకుంటామని చెప్పిండ్రు, కానీ ఆ 160 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలు పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా ఇందులో ఉన్నాయి. రండి చెప్తాను. ఎగువ రాష్ట్రాలకు చెందినటువంటి నీళ్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర పైన ప్రాజెక్ట్ కట్టలేదు కనుక ఇప్పుడు నీళ్లు కిందికి వస్తున్నాయి. అవి ఆల్రెడీ ట్రిబ్యునల్లో వాళ్ళకి అలొకేటెడ్ వాటర్. ఆ నీళ్లు పైన రాష్ట్రం వాడుకుంటే ఆ 63 కిందికి వచ్చేది డౌట్ఫుల్. అంటే అప్పుడు మీకు మిగిలేది 102 మాత్రమే. అందువల్ల వి రిక్వెస్ట్ ద ప్రాజెక్ట్ అథారిటీ టు రివ్యూ ద సిచ్యువేషన్. మీరు ఆలోచించుకోండి, అక్కడ నీళ్లు 160 లేవు, అందులో 160లో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి 63 టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది 102 మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 17th ఫిబ్రవరి నాడు చెప్పింది. దెన్ మళ్ళీ ఇంకో లెటర్ వచ్చింది, అందులోనే 2 ఉంటాయి, ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకటి డైరెక్టరేట్ నుంచి, మళ్ళీ 14th మార్చ్ 2015 కూడా ఇంకొక లెటర్ వచ్చింది, ఆ పక్కనే పెట్టినాం. ఆ కాపీస్ ఫుల్ లెటర్స్ కూడా మీకు మీ దాంట్లో మీకు పొందుపరిచినాం. ఇందులో చాలా స్పష్టంగా యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ surpluses from upper riparian states as evident from detailed water availability studies carried out the project authority and the office in last few years, the net water available at the barrage location is about 165 TMC at 75% dependability.
which includes pursued surpluses from the share of upper states, assuming the utilization of upper states limited to 75% availability of 63 TMC. It seems from the మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ అది విషయం. అందులో దాంట్లో క్లియర్గా ఏం చెప్తున్నట్టే 63 టీఎంసీలు పై రాష్ట్రాలే ఉన్నాయి, అవి రావు అనేటువంటి విషయాన్ని 2 లెటర్లలో సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. దెన్ ఇంతకుముందు ఏకువో బాబు ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసి చెప్పింది. రెండవ పాయింట్ ఏంది, మహారాష్ట్ర మేము 152 మీటర్లకు కట్టే సమస్య ఒప్పుకోము, 148కు ఇవ్వమంటుంది. 152 కడితేనే మనం ఆ 102 టీఎంసీలు తీసుకోగలుగుతాం. 148కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం 63 టీఎంసీలు మాత్రమే, 63 మాత్రమే తీసుకోగలుగుతాం. 63 పోతే 44 మాత్రమే తీసుకోగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలి మరి? ఒకటి నీళ్లు లేవు, పోనీ ఉన్న నీళ్ళనే తీసుకుందామంటే వాడు 152 ఒప్పుకుంటలేడు, 148 కట్టమంటుండు. 148లో కడితే డైవర్టబుల్ వాటర్ ఈజ్ ఓన్లీ 44 టీఎంసీ. అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం? అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది. మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి, మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ తేవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి సుప్రీంకోర్టుకు పోయి తేవాలంటే 10 ఏళ్లలోపు భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎక్కడ కాలేదు. ఒకటి నీళ్లు లేవు, 2 148కి మించి ఒప్పుకోమంటున్నారు, 3 వైల్డ్ లైఫ్లో ఇరికింది. ఈ 3 కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? నీళ్ళే లేవు, నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ కట్టాలన్నా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. నీళ్లు లేని చోట, వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట, అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేవలను ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు? నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చాలనా వద్దా? కాంగ్రెస్ చేసిన తప్పిదానాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైట్ మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. నెక్స్ట్ చెప్తా. నంబర్ 3, థర్డ్ పాయింట్, ఇంకో లెటర్ కూడా వచ్చింది సిడబ్ల్యూసి నుంచి. అంటే ఎందుకు రీఇంజనీరింగ్ చేసినాము అంటే అనదర్ పాయింట్, థర్డ్ పాయింట్లో ఏం చేసిందంటే సిడబ్ల్యూసి మనకు ఇంకొక లెటర్ రాసింది. ఏం రాసింది అంటే మీరు 160 టీఎంసీలతోని 16 లక్షల ఎకరాలు అప్పుడు ఆ రోజు ప్రతిపాదించింది. 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే మీరు పెట్టిన రిజర్వాయర్లు సరిపోవు, బ్యారేజీలు సరిపోవు, సిస్టమ్ నడపలేరు. మినిమం స్టోరేజ్ ఉండాలంటే మీరు కొత్త రిజర్వాయర్లు నిర్మించండి, అవసరమైతే ఉన్న చెరువుల సామర్థ్యం పెంచండి, ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ కట్టైనా సరే మీరు నీటి సామర్థ్యం, నిల్వ సామర్థ్యాన్ని పెంచండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ మరొక లెటర్ కూడా మనకు రాయడం జరిగింది. నెక్స్ట్, అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేద్దాము అని చెప్పి మేడిగడ్డ మనమే నిర్ణయించినాం, కేసీఆర్ గారు నిర్ణయించిండ్రు అని కూడా మన మీద బురద చల్లుతూ ఉంటారు. సో అసలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైంది. పాయింట్ నెంబర్ 1 నీళ్లు లేవు, పాయింట్ నెంబర్ 2 మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు, పాయింట్ నెంబర్ 3 అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, పాయింట్ నెంబర్ 4 మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదు కనుక మీరు ఆ రిజర్వాయర్లను సామర్థ్యం పెంచుకోండి. ఈ 4 కారణాలు చెప్పారు. ఇది మీరు చెప్పలే, నేను చెప్పలే, మన రాష్ట్ర ఇంజనీర్లు చెప్పలే, కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. అప్పుడు మనం ఏం చేద్దాము అని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది వ్యాప్కోస్ అనేటువంటిది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ ఆర్గనైజేషన్. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వే ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే అది వ్యాప్కోస్. ఆ వ్యాప్కోస్ కూడా ఎందుకు ఇచ్చినాము అంటే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా వ్యాప్కోస్కే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది, వాళ్ళైతే క్లారిటీ ఇస్తారని చెప్పి వ్యాప్కోస్కు ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి మరి మాకు ఇట్లా నీళ్లు లేవు అని చెప్పి సిడబ్ల్యూసి లెటర్ రాసింది. మరి ఎక్కడ కట్టుకుంటే నీళ్లు వస్తాయి,
ఏం చేస్తే బాగుంటుంది, మాకు ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి మనము జీవో నంబర్ 40 ద్వారా వ్యాప్కోస్ను ఆథరైజ్ చేస్తూ ప్రత్యామ్నాయ స్థలం చూపించమని అడిగాం. అది జీవో, ఇది ఇది నెక్స్ట్. దీనికంటే ముందు అయితే ఈ వ్యాప్కోస్కు సంబంధించి వాళ్ళు సర్వే చేసిన లాడార్ సర్వే అని, అప్పుడు డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా లైడార్ సర్వే చేసి వ్యాప్కోస్ వాళ్ళు మనకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసీఆర్ గారు 2 కమిటీలు వేసిండ్రు. ఒకటేమో క్యాబినెట్ సబ్ కమిటీ, ఒకటేమో రిటైర్డ్ ఇంజనీర్స్, మన రాష్ట్రంలో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతోని వారితో కూడా ఒక కమిటీ వేసిండ్రు. వేసి మీరు స్టడీ చేయండి ఇట్లా వచ్చింది అని చెప్తే, అప్పుడు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చైర్మన్గా ఉంటుంది, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది కనుక అనుభవజ్ఞులు కనుక వారిని కూడా కమిటీలో వేయడం జరిగింది. సో మేము ముగ్గురము మన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇంజనీర్స్తో డిస్కస్ చేసి వ్యాప్కోస్ యొక్క ప్రాథమిక నివేదికను చూసి మొత్తంగా ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా అసెస్ చేసి ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ ప్రాణహిత ఎట్ 148, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ అక్రాస్ గోదావరి బిలో ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఎట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం అని, ఇట్లా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 more బ్యారేజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి, దట్ ఈస్ అన్నారం అండ్ సుందిల్ల. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి దేని మీద ఆధారంగా రికమెండేషన్ ఇచ్చింది? ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, ఆనాడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన లేఖల ఆధారంగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలి అనేటువంటిది ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. బహుశా నిన్న మీరు చూసి ఉంటారు, ఈటల రాజేందర్ గారు కూడా కమిషన్ ముందు చెప్పింది స్పష్టంగా వచ్చింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా సంతకం పెట్టండి దీని మీద. ఆయన కూడా ఆ రోజు మేడిగడ్డ దగ్గర కట్టాలని రికమెండ్ చేసిండు దీంట్లో. ఇది ఒక రిపోర్టు. నెక్స్ట్ ఇంకోటి రిటైర్డ్ ఇంజనీర్స్ది నెక్స్ట్ ఉందా? సరే, అది రిటైర్డ్ ఇంజనీర్స్ది కూడా ఒకటి ఉంటుంది. రిటైర్డ్ ఇంజనీర్స్ని కూడా కేసీఆర్ గారు ఒక అభిప్రాయం అడిగారు. దాని విషయంలో కూడా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఏమని? మీ రిటైర్డ్ ఇంజనీర్లే మేడిగడ్డ దగ్గర కట్టొద్దన్నారు అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని తీసుకుపోతున్నారు. వాస్తవానికి రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దనిలే. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్ళని ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పిండ్రు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పింది, అన్నిటినీ నివేదికలను తీసుకొని ఆ రోజు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు దేవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ క్యాబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు. అది ఒకటి క్లారిఫై. అంటే చాలాసార్లు కూడా మనమేదో రీఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీళ్లు లేవు గనక, వైల్డ్ లైఫ్ ఉంది కనుక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు కనుక, అదేవిధంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోమని సిడబ్ల్యూసి చెప్పింది కనుక రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రీఇంజనీరింగ్లో మేడిగడ్డ దగ్గరికి ఎందుకు పోయినాం అంటే వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మేడిగడ్డ దగ్గర కట్టి నీళ్లు తీసుకోవాలని చెప్పి సూచిస్తే క్యాబినెట్లో పెట్టి చర్చించి క్యాబినెట్ ఆమోదంతో రీఇంజనీరింగ్ జరిగింది, మేడిగడ్డ పాయింట్ నిర్ణయం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది ఒక డిస్కషన్ వస్తుంది. దీంట్లో వాస్తవానికి ప్రాణహితలో ఏముండే, రీఇంజనీరింగ్ తర్వాత కాళేశ్వరం ఏమైంది, సింపుల్గా అర్థం చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ బ్రీఫ్గా పెట్టినాం. ఆ రోజు జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు. ఈ 16లో 11 టీఎంసీలు బ్యారేజీ, తమ్మిడిహట్టి బ్యారేజే. అది 152 మీటర్ల ఎత్తున కడితే 11 వస్తుంది. ఆ 11 తప్పితే ఎంత ఉన్నట్టు? 5. కానీ ఇక్కడికి వస్తే 141 టీఎంసీల సామర్థ్యం. ఎక్కడ 16, ఎక్కడ 141?
ఆల్మోస్ట్ 10 times మోర్. 10 అంతల రిజర్వాయర్ల సామర్థ్యం పెరగాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? అంటే 1,00,000 ఎకరాలకు పైగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం మనం. ఆనాడు ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజిషన్కి ఎకరానికి 2 లక్షలు పెట్టిండ్రు. కానీ కాళేశ్వరంలో మనము ఎకరానికి 9 నుంచి 16, 18 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. సో అది రిజర్వాయర్ల సామర్థ్యం. నీటి వినియోగం అక్కడ 160 టీఎంసీలు అయితే ఇక్కడ 240 టీఎంసీలు. ఆయకట్టు 16,40,000 ఎకరాలు అయితే ఇక్కడ 37 లక్షల ఎకరాలు. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ ఉంటే ఇక్కడ 3 టీఎంసీలు, అంటే ఆల్మోస్ట్ డబుల్. పంపింగ్ సామర్థ్యం డబుల్, రిజర్వాయర్ల సామర్థ్యం 10 అంతలు, నీటి వినియోగం 80 టీఎంసీలు ఎక్కువ, ఆయకట్టు డబుల్. అండ్ ల్యాండ్ కంపెన్సేషన్ ఇక్కడ 2 lakhs అయితే యావరేజ్గా మనం 11 lakhs ఇచ్చినాం. ఆల్మోస్ట్ అది 5 times. మరి ఇన్ని పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? ఇది ఒక పాయింట్ మీకు అర్థం కావడానికి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్. సో 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ పర్మిషన్ రాలే. 1 yearలో 11 పర్మిషన్లు మనం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తెచ్చాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీ డేట్లు చూడండి. సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ 30th November 2017, ఇంటర్స్టేట్ 3rd November 2017, సిఎంఎస్ 24th November 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 13th April 2018, ఫార్మర్స్ వెల్ఫేర్ 11th May 2018, కాస్ట్ అప్రైజల్ 1st May 2018, CSMRS 21st May 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 4 పర్మిషన్లు వచ్చినాయి. 24th October, 24th November 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ 21st November 2017, మోటా 30th January 2023, ఫైనల్ అప్రూవల్ టీఏసీ 14th June 2018. సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం. కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు, కాళేశ్వరంకు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కట్టినా కూడా ఆ మధ్యలో మన మీద బురద జల్లేదు. డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ని అనుమతులు ఇస్తుందా? అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసి స్క్రూటినీ చేస్తుందా? అసలు ఎవడన్నా లోన్ ఇస్తాడా? అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు లోన్ వచ్చింది. మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం. నెక్స్ట్. సో రీఇంజనీరింగ్తో గోదావరి నది ఎట్లా సజీవమైంది అనేది కూడా మనం చెప్పినాం. శ్రీరామ్ సాగర్ 74 kilometers బ్యాక్ వాటర్, సదర్మాట్ 17 kilometers, ఎల్లంపల్లి 36 kilometers, అన్నారం బ్యారేజ్ 32 kilometers, సుందిల్లా 31 kilometers, మేడిగడ్డ బ్యారేజ్ 42 kilometers, మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్, ఇది దేవాదుల ప్రాజెక్టుకు ఉపయోగపడే సమ్మక్క బ్యారేజ్తో 30 kilometers, సీతమ్మ సాగర్తో 50 kilometers. అంటే తెలంగాణలో 750 kilometers గోదావరి నది ప్రవహిస్తే 365 రోజులు ఆల్ అలాంగ్ ద ఇయర్ 312 kilometers గోదావరి నది సజీవంగా ఉండేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల అది సాధ్యమైంది. దానివల్ల ఏమైంది? 312 kilometers ఎప్పుడు చూసినా నీళ్ళే ఉంటాయి. దాంతో మీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఫిషింగ్ యాక్టివిటీ పెరుగుతుంది, అనేక రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం ఇట్లా ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో తీసుకుపోయినటువంటి విషయం. నెక్స్ట్. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఐ కెన్ ఛాలెంజ్, మన రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ భారతదేశంలో ఇప్పటిదాకా పూర్తి కాలేదు. దెర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. కానీ మన స్టేట్దే మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్.
నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అది అంటే 107 టైమ్స్ 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు, అంటే డబల్ కూడా కాలేదు, నాట్ ఈవెన్ డబుల్, ఓ 2 రెట్లు కూడా కాలేదు. ఓన్లీ 0.5 పెరిగింది అంతే కాళేశ్వరం. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నము, దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు. ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ ఎస్కలేషన్తో ఒక ప్రాజెక్టు కట్టబడ్డది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. నెక్స్ట్, సరే, ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చాలా పంట పండింది, కాంగ్రెస్ వచ్చినాక ఇంత పంట పండింది అని చెప్తున్నారు ఈ మధ్యలో. మీరు, నేను అడుగుతున్న సీదా ఒకటే ముచ్చట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసిండ్రా, ఒక చెక్ డ్యామ్ ఏమన్నా కట్టినరా, ఒక్క చెరువు ఏమన్నా కట్టినరా, ఒక్క ఎకరానికి ఏమన్నా అదనంగా నీళ్ళు ఇచ్చిండ్రా? ఏంది అసలు మీరు చేసింది ఏంది? ఇవాళ ఇంత అద్భుతంగా పంట పండిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. మీకు ఇంకా బెటర్ ఇలా లేదు ప్రజెంటేషన్లో, కానీ బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, పనులు జరగలే. అయినా 9.5 సంవత్సరాల్లో 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో తెచ్చింది బీఆర్ఎస్. 30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించింది బీఆర్ఎస్. అంటే మొత్తం 47 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మనం. మిషన్ కాకతీయ ఒక చెరువుల కిందనే 10-15 లక్షల ఎకరాలు అదనంగా తెచ్చినాం మనం. అంటే 47 లక్షల ఎకరాల పంట అదనంగా పండిందంటే బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో సాగునీటి రంగంలో చేసిన కృషి వల్ల జరిగింది. దాని సోపతికి కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన పని, 6 నెలల్లో చేసిన పని ఏంటంటే 30 లక్షల పంప్ సెట్లకు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఎంత నాణ్యతమైన కరెంట్ వస్తుందో ఒక మారుమూల పల్లెలో కూడా బాయికాడ బోరుకాడ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. చాలా మందికి తెలియంది ఏంటంటే కరెంట్ ఏదో మంత్రం వేస్తూ వచ్చిందో, ఒకరు ఓవర్ నైట్ జరిగింది కాదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 1,00,000 crores. అంటే 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్, 132 kV సబ్స్టేషన్స్, 33/11 kV సబ్స్టేషన్స్, అడిషనల్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇట్లా కొన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ వచ్చింది కనుక ఇవాళ ఈ పంట పండింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైనా కరెంటు మంచిగా చేస్తారా, నీళ్ళు ఇస్తారా? ఈ పంట పండింది అంటే మా ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ గారి ముందు చూపు వల్ల తప్ప మీరు చేసింది ఏమీ కూడా లేదు. సో ఇవన్నీ కూడా మనం, మరి నిజంగా మీరు చేసింది గొప్పతనం ఉంటే 2014 ముందు కాంగ్రెస్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకో పంట పండలే? 2014 ముందు ఎందుకు పండలే?
2014 ముందు 68 లక్షల టన్నుల ఉత్పత్తి 2,70,00,000కి ఎట్లా పెరిగింది? అదేవిధంగా అదేమో వరి, అన్ని రకాల పంటలు కూడా 1,07,00,000 నుంచి 4,65,00,000 రూపాయలకు ఇలా ఉత్పత్తి పెరిగింది. అంటే ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో, సాగునీటి రంగంలో, నెక్స్ట్ చేపల ఉత్పత్తిలో ఎట్లా పెరిగింది అనడానికి, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగింది. ఇప్పుడు ఒక పరోక్షంగా ఏంది, గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణలో. భూగర్భ జలాలు పెరిగితే ఈచ్ పంప్ సెట్ కింద 2 ఎకరాలు వేసుకున్న 60 లక్షల ఎకరాలు పంట పండుతుంది కదా. మరి అంతకుముందు పెరగని గ్రౌండ్ వాటర్ ఎందుకు పెరిగింది? ఇప్పుడు చూస్తే మీరు ఓవరాల్గా 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఎట్లా పెరిగింది? చెరువులు బాగా చేయడం ద్వారా, చెక్ డ్యామ్లు కట్టడం ద్వారా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా, రిజర్వాయర్లు కొత్తగా నిర్మించి నీళ్లు నింపడం ద్వారా, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం ద్వారా, అదే అన్నారు చెరువులు, మిషన్ కాకతీయ ద్వారా, ఇవన్నీ కలిపితే ఈ 5.36 గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇది మన రిపోర్ట్ కాదు, కేంద్ర భూగర్భ జలశాఖ ఇచ్చిన రిపోర్ట్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగి తెలంగాణలో అద్భుతమైన పంటలు పండడానికి ఉపయోగపడ్డది. నెక్స్ట్, సరే కాళేశ్వరం మీద ఇవాళ రోజుకొకడు ఒక బీజేపీ నాయకుడు ఒక్కొక్క బీజేపీ నాయకుడు ఒక తీరుగా మాట్లాడుతుండ్రు. ఆనాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నది నితిన్ గడ్కరీ గారు. ఆ నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. కాళేశ్వరం వల్ల ఇలా హైదరాబాద్ సమస్య, తాగునీటి సమస్య తీరింది, అద్భుతమైన పంటలు పండుతున్నాయి, ఈ ప్రాజెక్ట్ గొప్పది అని అనేక సందర్భాల్లో చెప్పారు గడ్కరీ గారు. ఇది ఒక హైదరాబాద్లో మీటింగ్ చెప్పినటువంటి విషయం. నెక్స్ట్, ఆనాటి మన గవర్నర్ నరసింహన్ గారు కూడా ఏం చెప్పారో ఒక్కసారి మీరు చూడండి. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ నీళ్లు, తాగనీళ్ళకి, ఇరిగేషన్కి, ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి, సో కాళేశ్వరం ఎంత గొప్పగా పనిచేసింది అనేది వారు స్వయంగా విజిట్ చేసి చూసి, ప్రాజెక్ట్ను చూసి, ఆ రోజు ఈ ప్రాజెక్టు పనితీరును, ప్రాజెక్టు యొక్క ఫలితాలను అభినందించినటువంటి వ్యక్తి నరసింహన్ గారు. దెన్ సిడబ్ల్యూసి, ఎవరైతే మొత్తం ఈ దేశంలో సాగునీటి రంగానికి అథారిటీ ఉందో, సెంట్రల్ వాటర్ కమిషన్, దాని చైర్మన్, దాని హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మసూద్ హుసేన్ గారు ఏమన్నారో ఒక్కసారి మీరు చూడండి. ఆయన వచ్చి విజిట్ చేసి ప్రాజెక్టులో మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. The agencies which are working, the designs, their planning, execution, everything is by and large highly satisfactory. సో ప్రాజెక్టు ఎగ్జిక్యూషను, డిజైను అన్నీ కూడా చాలా బాగుంది, హైలీ సాటిస్ఫాక్టరీ ఉందని ఇంకా చాలా చెప్పాడు ఆయన. మరి టైం తక్కువ ఉంటుందని నేను షార్ట్గా పెట్టినారు. డీటెయిల్డ్గా అసలు అద్భుతమైన పని జరుగుతుందని చెప్పి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు కూడా అభినందించినటువంటి విషయం. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు. కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఆయన కూడా కాళేశ్వరంను చాలా మంచి పని చేసిండ్రు, కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చాయని చెప్పిండు. సరే, ఆయన ఉంటాడు కదా తిక్కల మంత్రి, ఆయన కూడా ఏం చెప్పిండు, ఇప్పుడు ప్రస్తుత మంత్రి, అది కూడా చూడండి. ఇక నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు బహుశా. దీనికి ముఖ్యమంత్రి గారిని కూడా, వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అభ్యంతరం ఉన్న, ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేస్తే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిగడ్డి చర్చ వస్తే ఆ కాంగ్రెస్లో ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మ్యాక్సెసే అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు ఏమన్నారో కూడా చూద్దాం. The Godavari before dry and dead river. Now due to this project, flowing river, water come. जब पानी आ जाता है ना
तो जीवन आ जाता है। जब ये सरकार बनी, उन्होंने काकतिया तालाबों का काम शुरू किया था। मैं तब आया था, मैंने विजिट किया था और मैंने अपना जन्मदिन एक तालाब पर मनाया था। काकतिया मिशन को मैं अपने काम का रीएप्लीकेशन मानता हूँ। ये तेलंगाना राज्य पहले नंबर का राज्य है जिसने जो कह सकता है कि सबके पास जीने और पीने के लिए पानी है, सबके लिए खेती के लिए पानी है, उद्योग के लिए पानी है। ये बात अपने आप में कहना बहुत गौरव की बात होती है। इसलिए तेलंगाना मेरे दिल के पानी के मामले में बहुत करीब है। हम चाहते हैं कि ये जो तेलंगाना सरकार ने अच्छे काम किए हैं, इन कामों को देश भर के लोग देखें, इन कामों को देश भर के लोग समझें, इन अच्छे कामों को ये देश जाने। देखिए, लिंकिंग ऑफ చాలా డీటెయిల్గా ఉంది. నెక్స్ట్, యాక్చువల్గా మనము కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు అని కూడా మన మీద పదే పదే చెప్తున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పు తెచ్చింది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో కూర్చోబెట్టడాను, ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో ఇంకెక్కడనో కాదు. మనం తెచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఒకటి పిఎఫ్సి, రెండు ఆర్ఈసి. కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉండేటువంటి సంస్థలు పిఎఫ్సి, ఆర్ఈసి. అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆడిట్ లేకుండా, డిపిఆర్ లేకుండా, అనుమతులు లేకుండా అప్పిస్తాయా? మనం తెచ్చింది ఎక్కడో, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది, భూములు కుదబెట్టి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర పోయి బ్రోకర్కు 170 కోట్ల రూపాయల బ్రోకరేజ్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు వీలు తెచ్చింది. కానీ మనము బాజాబ్తా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మనం నిర్మించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చింది మనకు? బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళు దేశంలో అనేక మందికి అప్పులు ఇస్తారు, కానీ మాకు తెలంగాణ ప్రభుత్వంకు మేము అప్పిస్తే అది సద్వినియోగమైంది. ఒక్క పైసా కూడా డైవర్ట్ చేయకుండా ఇచ్చిన ప్రతి పైసా ప్రాజెక్టుకే ఖర్చు పెట్టిండ్రు, సత్వరమే పూర్తి చేసిండ్రు, ఫలితాలు అందించిండ్రు అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి మనకిచ్చిన ఏ గ్రేడ్ సర్టిఫికెట్. ప్రాజెక్ట్ పూర్తయినాక ఇచ్చిండ్రు. ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయినాక 19th January 2022. వాళ్ళు వట్టిగియ్యరు, వాళ్ళకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఒక దీని వెరిఫికేషన్ టీం ఉంటుంది. వాళ్ళు వచ్చి వెరిఫై చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరిగి మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి వెరిఫై చేసినాక ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు వాళ్ళు. నెక్స్ట్, ఇది పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్, ఆయన కూడా వచ్చి చూసి ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టిండ్రని వారు కూడా ప్రాజెక్ట్ సైట్లోనే మన రాష్ట్రాన్ని అభినందించిపోయినటువంటి విషయం. తర్వాత ఇది ఒక చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ అని, ఆయన మరీ అద్భుతంగా మాట్లాడింది. ఆయన అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ఇంజనీరింగ్ మార్వెల్. అసలు నేను ఇంత గొప్ప ప్రాజెక్టును సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్గా నేను చూడలేదు. అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును మా పదవి కాలంలోనే పూర్తయి ఫలితాలు అందించిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. జనరల్గా సిడబ్ల్యూసి అనుమతిస్తే వాడు రిటైర్ అయిపోయినాకనో, ముసలోడైనాకనో, చచ్చిపోయినాకనో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. నర్మదా ప్రాజెక్టు 30 ఏళ్ళు అయింది, కానీ నేను అనుమతి ఇచ్చి నేను చీఫ్ ఇంజనీర్గా ఉండంగానే ఈ ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పి ఆ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ గారు ఆ సైట్లో విజిట్ చేసి అభినందించినటువంటి విషయం. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఇంతకుముందు వచ్చిన మసూద్ హుస్సేన్ చైర్మన్ కానీ దాస్ గారు నన్ను కలిసి, భాయ్సాబ్ మేము దేశం అందరికీ పాఠాలు చెప్తాం, మీ దగ్గర వచ్చి మేము పాఠాలు నేర్చుకుంటున్నాము అని వాళ్ళకు పర్మిషన్ తీసుకున్నారు. మేము దేశవ్యాప్తంగా ఉన్న మా సిడబ్ల్యూసి ఇంజనీర్లను మీ దగ్గర పంపిస్తాం, మీరు మాకు కొంచెం పర్మిషన్ ఇచ్చి దీన్ని చూయించండి, మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వాళ్ళ టీమ్స్ పంపారు. 4 టీంలు వచ్చినాయి దేశవ్యాప్తంగా సిడబ్ల్యూసి నుంచి. 4 టీంలు వచ్చి చూసి విజిట్ చేసి నేర్చుకొని మన డిపిఆర్ కాపీలు తీసుకొని వాళ్ళు దేశం మొత్తం చెప్పుకున్నటువంటి గొప్పతనం ఇవాళ తెలంగాణకు ఉన్నది. నెక్స్ట్, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ మనకు ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్ట్నర్షిప్ అవార్డును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి అవార్డు అది. అక్కడ మాట్లాడడానికి పిలిచారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్
ఈ కాళేశ్వరం గొప్పదనం గురించి అమెరికాలో వాళ్ళు గుర్తించి మీరు రండి, మీ రాష్ట్రం తరఫున వచ్చి మా దగ్గర మాట్లాడండి, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం, అక్కడ అందరూ కూడా చప్పట్లతో మొత్తం హాల్ అంతా మారుమోగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనకు వచ్చినటువంటి అవార్డు. నెక్స్ట్, ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి వార్త. ఇది మీరు చూడొచ్చు, ఈనాడు దినపత్రికలో వచ్చింది. మన హైకోర్టు జడ్జెస్, ఒక టీమ్ ఆఫ్ జడ్జెస్ వెళ్ళి విజిట్ చేశారు ఒకసారి. ఇది ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2019 or 20. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి అసలు కాళేశ్వరం అద్భుతం, ఇంజనీర్ల పనితీరు అభినందనీయం అని చెప్పి ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ టీమ్ ఆఫ్ జడ్జెస్ కూడా వెళ్ళి మన ప్రాజెక్ట్ను అభినందించినటువంటి విషయం. నెక్స్ట్, సరే ఇందాక నేను చెప్పిన ఒక ఎకరానికి నీళ్లు రాలేదు అంటే ఏ రకంగా నీళ్లు వచ్చినాయి అనేటువంటిది డీటెయిల్డ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అసెంబ్లీలో వైట్ పేపర్ సందర్భంగా ఇచ్చిండ్రు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం కుప్పగూలిందని ఎన్డీఎస్ఏ చెప్పిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేసినాం. చాలా స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో నుంచి చెప్తున్నటువంటి పాయింట్. After obtaining the results from the various investigations and on opinion of the experts committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. చాలా స్పష్టంగా వాళ్ళు 7th బ్లాక్ను తీసి మళ్ళీ కట్టడం ద్వారా బ్యారేజ్ను ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నివేదికలో స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు కాళేశ్వరమే కుప్పగూలింది, మొత్తానికే పోయింది అంటున్నారు. ఎన్డీఎస్ఏ ఓన్లీ బ్లాక్ 7ను తీసి మీరు కొత్త బ్లాక్ మళ్ళీ కట్టడం ద్వారా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికి ఏడాది అర్థమైపోయింది. నెక్స్ట్, తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లేదు, డిజైన్లో లోపం ఉందని కూడా పదే పదే మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 2022వ సంవత్సరంలో గోదావరి నది 500 ఏండ్ల చరిత్రలో 500 yearsలో ఎప్పుడు రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. నిజంగా డిజైన్ లోపం ఉంటేనో క్వాలిటీ లేకపోతేనో నది చరిత్రలో రానంత వరద, 500 ఏండ్లలో రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. అంటే ఎక్కడ కూడా అటువంటి డిజైన్ లోపం లేదు. ఈవెన్ ఆ 2 పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకోక ఇది ఆయన కొట్టకపోతే బాగుండని ఇచ్చిపెట్టారు. అయినా కూడా 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. యాక్చువల్గా ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వస్తుంది, గోదావరి నది ఆ లోయలో ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది అనేటువంటిది ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్లో చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఎర్త్క్వేక్ వల్ల జరిగిందా, దేనివల్ల జరిగింది చిన్నపాటి 2 పిల్లర్ల కుంగుబాటు. అచ్చా, ఎర్త్క్వేక్ వచ్చిన దాని తర్వాత ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ను తట్టుకొని కూడా అది నిలబడ్డది. సో ఎర్త్క్వేక్ వచ్చినా ఇబ్బంది రాలేదు, 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది రాలేదు. అంటే ఆ ప్రాజెక్టులో ఎక్కడ కూడా నాణ్యత లోపమో ఇంకోటో లేదు. అది జరిగింది కేవలం 2 పిల్లర్ల కుంగుబాటు మాత్రమే. నెక్స్ట్, ఇక పదే ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో మొత్తం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చే 94,000 కోట్లు. ఇక 1,00,000 కోట్ల అవినీతి ఎడికెళ్ళవుతుంది? అంటే ఎంత గోబల్స్ ప్రచారం చేసిండ్రు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే చెప్పిండు. ఆ వీడియో కూడా చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పిండో చూడండి ఒకసారి. కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటు అయిపోయింది.
1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్తే బాగుండు, మనకి చెప్తే కలగా పులగంగా చేసి మాట్లాడుతుంటాం. నెక్స్ట్ అంటే దుష్ప్రచారాలు ఎట్లుంటాయి అనడానికి ఇంకొక చిన్న ఉదాహరణ. కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్కు వత్తాసు పాడినటువంటి కొంతమంది వ్యక్తులు పోయి రకరకాల గోబల్స్ ప్రచారం చేసేవాళ్ళు. కమిషన్ ముందు పోవుడు, తెల్లారి వచ్చి మీడియా ముంగట మాట్లాడు, తెల్లారి పేపర్లలో పతాక శీర్షికన వార్తలు రావడం. ఒకరోజు ఏమొచ్చింది, కాళేశ్వరం డిపిఆర్కు 677 కోట్ల, అన్ని పేపర్లు వచ్చింది, ఇట్స్ నాట్ ఇది మోస్ట్ ఆఫ్ ద పేపర్స్. అందులో చూడండి మీరు, లెక్కలన్నీ ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు, జలసంఘం లేఖల్ని దాచిపెట్టారా, మాజీ అధికారులపై ఫైర్. సో అందులో మీరు చూస్తే బ్యారేజీ డిపిఆర్ల తయారీకి వ్యాప్కోసు 677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నించిందని, మా దగ్గర అన్ని ఈఎన్సి నల్లా వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని, అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని మండిపడ్డది. అట్లా ఇట్లా వార్తలు వచ్చినాయి. ఓ లే మ్యాన్ పేపర్లు చదివితే ఏమనుకుంటాడు, అరే గంత తిట్టిండ్రు, లెక్కలు మా దగ్గర ఉన్నాయంటారు, ఆధారాలు బాగా ఉన్నాయంటారు, నిజంగానే 677 కోట్లు ఇచ్చిండ్రా అని అనుకుంటారు కదా. ఆ పక్కన జీవో చూడండి, జీవో నంబర్ 40/2016 మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది 677 లక్షలు. ఆ జీవో చూడండి పక్కన, అంటే 6,77,00,000. అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో, అది 6,677 లక్షలు. ఇక్కడ ఏంది 677 కోట్ల. అంటే ఇట్లా ఉంటాయి గోబల్స్ ప్రచారం. ఇచ్చింది 6 కోట్లు కానీ చెప్తుంది 677 కోట్లు. ఇది అన్ని పేపర్లు వస్తే నిజంగా లేమనేమనుకో, అంటే ఎట్లా దుష్ప్రచారం ఉందానికి ఇది ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ సరే, ఎన్డీఎస్ఏ సంగతి ఇట్లుంది. ఈ ఎన్డీఎస్ఏది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి, దీని వెనుకున్న రాజకీయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గోదావరి నది మీద మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయి. కుంగిన 2 రోజులకి ఊరికొచ్చింది ఎన్డీఎస్ఏ, 2 రోజులకు వచ్చింది. అప్పుడు మనకు ఏమైంది, అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంత హడావిడిగా ఎన్డీఎస్ఏ వచ్చిందంటే, యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఎస్ఏ రావాలి, సలహా సూచన ఇవ్వాలి. మనం ఏం కోరలే, హడావిడిగా వచ్చింది, 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక. కరెక్ట్గా టైంకి ఇస్తుంటుంది. దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్, అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. ఇదే గోదావరి జస్ట్ కింద, మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజ్, దాని కింద సీతారామ బ్యారేజ్, దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం. సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మంచిగా వినాలి. ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఇఓ? పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అంటే జాతీయ ప్రాజెక్ట్. కట్టేది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. ఎన్డీఎస్సీ అంటే ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం. ఎన్డీఎస్సీలో ఎవరు పనిచేస్తారు? సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లే, సిడబ్ల్యూసీ ఇంజనీర్లే ఎన్డీఎస్సీలో పనిచేస్తారు. ఎన్డీఎస్సీ అండ్ సిడబ్ల్యూసీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. వీళ్ళే అందులో పనిచేస్తారు, వాళ్ళే ఇంట్లో పనిచేస్తారు. సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు? సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్సీ. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాదాపు 1,500 కోట్ల నష్టం జరిగింది. గైడ్ వాల్ కొట్టుకపోయింది. పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది. మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది? 4 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నా. ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి కాపర్ డ్యామ్లో లీకేజీలు వచ్చి గైడ్ వాల్ పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 4 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు? ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి ఒక జేబు సంస్థలాగా, అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది. అందువల్లనే ఇవాళ ఏమైంది,
అక్కడనేమో ఇంతవరకు పోలే, ఇంతవరకు ఆడ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే 4 ఏళ్ళైనా. ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి, రజతోత్సవం ముందు ఒకటి. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు. ఆ పోలవరం కట్టింది, పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు. దాన్ని ఏమంటారంటే సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. హూ ఇస్ దట్ సిఇఓ? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో గాయనే సిఇఓ ఉన్నాడు. కొట్టుకపోయిన కట్టినోడు, కట్టింది కొట్టుకపోయినాడు. ఎవరు ఆయన పేరు? చంద్రశేఖర్ అయ్యర్. ఆ చంద్రశేఖర్ అయ్యరే పోలవరం ప్రాజెక్టుకు సిఇఓగా ఉండి ఆయన కడితే అది కొట్టుకపోయింది. ఆయన వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తాడు. ఇక ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఎన్డిఎస్ఏ. ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం కట్టి కొట్టుకపోతుందో ఆడికి ఎవడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు. ఆయన్నే తర్వాత పోలవరం నుంచి మన జిఆర్ఎంబికి చైర్మన్గా పనిచేసిండు, తర్వాత ఎన్డిఎస్ఏకి పోయిండు. ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు, ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలంటారు. అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. నెక్స్ట్, ఇక ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఆ మధ్య మన మీద అనేటోళ్ళు నది లేని చోట ఎవరన్నా జలాశయం కడతారా, నది లేని చోట గంత పెద్ద మల్లన్న సాగర్ కట్టచ్చా, రిజర్వాయర్లు ఏడగట్టినా నది మీద కడతారు కానీ నది లేని చోట కడతారా, భూకంపం వస్తుంది లేకపోతే ఇది వస్తుంది మొత్తం ఇదైపోతుంది అని చెప్పేటోళ్ళు. మన రాష్ట్రంలో నది లేని చోట ఇగో కండలేరు 68 టీఎంసీలు, గోరకల్లు 10, వెలుగొండ 41, వెలుగోడు 17, బ్రహ్మంగారి మఠం 17, అవుకు 7, అలుగునూరు 3, ఇక బొల్లంపల్లికి వద్దాం. ఇవన్నీ ఇన్ని రిజర్వాయర్లు ఆల్రెడీ నది లేని చోట ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా గోదావరి బంకచెర్లు అంటుండు కదా, అదే గోదావరి బంకచెర్ల మీద బొల్లంపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్కి ఈరోజు ఆయన ప్లాన్ చేస్తున్నాడు. మరి మనం 50 టీఎంసీలది కడితేనే గంత పెద్దది కట్టాలనా, గన్ని ఊర్లు ముంచాలనా, గంత పెద్దది అవసరమా, నది లేని చోట కడతారా, భూకంపం వస్తుందని మాట్లాడారు. మరి ఇప్పుడు ఇవన్నీ గతంలో కట్టినాయి, మనకంటే పెద్దవి ఉన్నాయి 68, ఇప్పుడు 150 టీఎంసీలతో కడుతున్నారు. కేసీఆర్ గారు ఆ రోజు 100 ఏళ్ల ముందుకు ఆలోచించాడు. ఆయన రాజకీయం కోసం ఆలోచించలే. మల్ల రిజర్వాయర్లు కట్టలేం, హైదరాబాద్కు దగ్గరున్నది. రేపు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు మన మల్లన్న సాగర్ ఒక వరంగా ఉండాలని చెప్పి భవిష్యత్తు కోసం ఆలోచించి మల్లన్న సాగర్ కేసీఆర్ ఆ రోజు రూపకల్పన చేసి కట్టించారు. నిజానికి తక్కువ డబ్బుతో కట్టచ్చు, తొందరగా కట్టచ్చు, తొందరగా నీళ్ళు ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. 4 రోజులు లేట్ అయినా సరే మల్ల ప్రాజెక్టు కట్టలేము. 100 ఏళ్ల ముందుకు ఆలోచించి 100 ఏళ్ల తర్వాత హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద అద్భుతమైన రిజర్వాయర్ను మల్లన్న సాగర్ కేసీఆర్ గారు నిర్మించారు. ఈరోజు ఇవన్నీ ఇవాళ వాళ్ళు ఎందుకు మరి పిచ్చిదేసి 150 టీఎంసీలు ప్రతిపాదిస్తున్నారు బొల్లంపల్లి కాడ? మరి ఆడ ఏం నది లేదు కదా, గంత పెద్దది వాళ్ళు కడుతున్నారు కదా, మరి ఆడ భూకంపాలు రావా? ఆనాడు మన మీద చాలా మంది విమర్శలు చేసినారు, వీళ్ళు ఎవరు మాట్లాడతలేడు దాని మీద. టు అండర్స్టాండ్, మీకు అర్థం కావడం కోసం చెప్పే ప్రయత్నం. నెక్స్ట్, ఇందాక నేను చెప్పినదే మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించిండ్రా అనేటువంటిది. అసెంబ్లీలో ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పేరాగ్రాఫే చదివిండి, అట్లా పైన పేరాగ్రాఫ్ చదవడు ఆయన. వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ పంపింగ్ సాధ్యం కాదు, దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ అన్నారు. కానీ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టుకోవచ్చు, మేడిగడ్డ నుంచి మీరు ప్రత్యామ్నాయంలో ఎల్లంపల్లికి తీసుకుపోవాలి తప్ప డైరెక్ట్ మేడిగడ్డ సాధ్యం కాదన్నారు. దీని మీద కూడా దుష్ప్రచారం చేసిండ్రు. ఆ రిపోర్ట్ను కూడా ఈరోజు మీకు పెట్టడం జరిగింది. నెక్స్ట్, సరే ఇందాక కేటీఆర్ గారు కూడా చెప్పింది, ఇది కాంగ్రెస్ హయాంలో ఏం చేసి జరిగింది అంటే ఏడాది అర్థంలో ఒక ప్రాజెక్టు పూర్తయింది లేదు కానీ పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ అయితే కుప్పగూలింది. అది మళ్ళీ పనికి కూడా రాదు ఇప్పుడు కదా. ఏదైతే టీబీమ్ మిషన్ ఉందో ఎస్ఎల్బీసీది, అది కాదు బయటకు రాదు, రిపేర్ కాదు. అంటే మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. వీళ్ళ అవినీతి వల్ల, వీళ్ళ ఆగమాగం చర్యల వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టే ఆగమైపోయింది. ఇవాళ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఎస్ఎల్బీసీ విషయంలో ఒకటి మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ 10 ఏళ్ళు పట్టించుకోలేదు, బీఆర్ఎస్ పనే చేయలేదు అంటాడు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎస్ఎల్బీసీ టనల్లో ప్రాజెక్టులో భాగంగా దిండి రిజర్వాయర్ కట్టినాము, పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినాము, 10 కిలోమీటర్లకు పైగా ఎస్ఎల్బీసీ టనల్ను బీఆర్ఎస్ హయాంలో పని చేసినాము. కానీ ఇది చెప్తలేరు వాళ్ళు, 1 కిలోమీటర్ తవ్వలేదు, 1 మీటర్ తవ్వలేదు అంటారు. 10 కిలోమీటర్ల టనల్ తవ్వినాం,
దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టినాం, పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినాం, 3,900 కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్, నిన్న పోయి గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు ఆలియర్ కాన్స్టిట్యున్సీలో. మరి గంధమల్ల ఒకవైపు ఏమో కాళేశ్వరం గుప్పగూలింది అంటాడు, 1,00,000 కోట్లు పోయినాయి అంటాడు. మరి గంధమల్లకు నీళ్ళు ఆడికెళ్ళి వస్తాయి? గంధమల్లకు నీళ్ళు ఆడికెళ్ళి వస్తాయి? ఒక్కసారి మూసిగిదే ఫస్ట్ పెట్టు బాబు, ఫస్ట్ మ్యాప్ పెట్టు ఒకసారి, వెరీ ఫస్ట్ ఆఫ్ ద ప్రజెంటేషన్, మొట్టమొదటి. అంటే వాళ్ళు చెప్తున్నది అబద్ధం అనడానికి మీకు ఈజీగా అర్థం కావడానికి కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తుంది కనుకనే హైదరాబాద్కు 30 టీఎంసీలు మూసీకి తెస్తా, హైదరాబాద్కు మంచినీళ్ళు తెస్తా అని టెండర్లు పిలిచిండు. తర్వాత ఇలా గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండు. ఇగో ఇదే అనుకుంటా కదా గంధమల్ల, రైట్. ఇది కొండపోచమ్మ, ఇది కొండపోచమ్మ నుంచి బసవాపూర్ గంధమల్ల, ఇవి 2 ప్రాజెక్టులు. మరి నేను అనేది ఈ గంధమల్లకు నీళ్ళు ఎక్కడికెళ్ళి రావాలి? ఇదంతా పనిచేస్తేనే కదా గంధమల్లకు నీళ్ళు వచ్చేది. మరి కాళేశ్వరం మొత్తం కుప్పగూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తాయి? అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్, వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇగో ఇది మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, బసవాపూర్, గంధమల్ల. అంటే ఇవన్నీ నడిస్తేనే కదా వీడికి నీళ్ళు వచ్చేది. యాక్చువల్లీ ఆ గంధమల్ల కూడా ముందు మనం 9 టీఎంసీలు ఉండే, తర్వాత 4 టీఎంసీలకు తగ్గించినాం. అక్కడ ప్రజలు వద్దడం వల్ల ఆలస్యమైంది, లేకపోతే మిగతా అది కూడా అప్పుడే పూర్తయిపోతుండే. ప్రజల నుంచి రెసిస్టెన్స్ ఉండడం వల్ల స్లో అయింది. అంటే ఇలా కాళేశ్వరం మీద మొత్తం కూలిపోయింది అని రేవంత్ రెడ్డి చేసే ప్రచారం తానే చెప్పకనే చెప్పిండి ఏంటంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది, కాళేశ్వరం పనిచేస్తుంది కనుకనే కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి 30 టీఎంసీలు తెస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటుండు, గంధమల్లకు కూడా నీళ్లు తెస్తా అంటుండు. అంటే వాళ్ళే ఇలా కాంట్రడిక్టరీ ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ లాస్ట్, సో బేసికల్లీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఉండిలే బిడ్డ, మొత్తంగా మీరు చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని మనం చెప్పలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు చెప్పినారు, సిడబ్ల్యూసి చైర్మన్ చెప్పినారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి జరుగుతుందని బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. మరి అప్పుడు బురద జల్లేం కనుక ఇప్పుడు ఏదో ఒక విచారణ పేరు మీద విజిలెన్స్ అనో కమిషన్ అనో పెట్టి తాము చేసిన ఆరోపణలను నిజమని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతుంది. రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. సో కాళేశ్వరం ఎందుకు రీఇంజనీరింగ్ జరిగిందో మీకు అర్థమైంది. అసలు బీఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసింది ప్రాణహితను కంటిన్యూ చేయడానికి చెప్పినాం. రీఇంజనీరింగ్ ఎందుకు జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. కాళేశ్వరం ఎంత ఇంటాక్ట్ ఉంది అంటే కేవలం ఇన్ని పియర్స్లో 85 మేడిగడ్డ దగ్గర, సుందిళ్లలో 74, అన్నారంలో 64, ఇన్ని పియర్స్లో 2 పియర్స్ కొంగినాయి తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. సో ఇట్లా ఈ దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా ప్రజలకు మనం వాస్తవాలు చెప్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా పడ్డాయి కనుక ఇబ్బంది రాలే, మనం మిడ్మానేర్ నుంచి ఆపరేట్ చేసినాం. అనుకోకుండా ఒక డ్రౌట్ ఇయర్ వస్తే ఇలా కాళేశ్వరం మీద ఏంటంటే హైదరాబాద్కు 30 టీఎంసీల మంచినీళ్ళు, ఎన్ రూట్ విలేజెస్కు 10 టీఎంసీలు మంచినీళ్లకు, 16 టీఎంసీలు ఇండస్ట్రీకి వాడతాం. రేపు ఎక్కడన్నా కరువు వస్తే హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎన్ రూట్ విలేజెస్ మేడ్చల్, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, జనగాం ఈ జిల్లాలకు మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అండ్ ఇండస్ట్రీస్కి ఇస్తున్నటువంటి 16 టీఎంసీలతో కూడా ఇలా కోకోకోలా కంపెనీ వచ్చింది అక్కడ పెద్దది ములుగు ప్రాంతంలో. అట్లా వాటన్నిటికీ అనేక ఇండస్ట్రీస్ కూడా నీళ్ళు ఇస్తున్నాం. రేపు దానికి కూడా ఇబ్బంది వస్తుంది. అంతా ప్రభుత్వం బేషిజాలకు పోకుండా వెంటనే దాన్ని రిస్టోర్ చేసినట్టయితే రేపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టు. సో అలాంటి ప్రాజెక్టు మీద ఇంకా చిల్లర రాజకీయాలు మాని, చిల్లర ప్రచారాలు మాని, బేషిజాలకు పోకుండా ఇలా ప్రాజెక్టును రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సరే, అల్టిమేట్గా మనం ప్రజా ఉద్యమాలు చేద్దాం, ఒత్తిడి పెంచుదాం. ఎందుకంటే ఇలా మనం చెప్పిందల్లా కూడా కాంగ్రెస్ దుష్ప్రచారాలను పటాపంచలు చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం,
మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నిటిని కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. క్లుప్తంగా నేను ఐ ట్రై టు కంక్లూడ్. ఎనీబడి? సో అన్న 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 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఏదన్నా బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ కట్టేటప్పుడు అక్కడ సాయిల్ టెస్ట్ అనేది చాలా కీలకం. అయితే మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిల బ్యారేజ్ కానీ 2016లోనే వర్క్ కమెంట్స్ అయిపోయింది. బట్ సిఎంఆర్ఎస్ క్లియరెన్సెస్ మాత్రము 2018 మేలో ఇచ్చారని చెప్తున్నారు మీరు. సో అంటే సిఎస్ఎంఆర్ఎస్ నుంచి క్లియరెన్సెస్ రాకముందే ఈ చెప్తాయి. బ్యారేజీకి కావలసినటువంటి అన్ని రకాల పరీక్షలు చేశాం. నంబర్ 1, మన రాష్ట్ర డిజైన్స్ విభాగమే కాకుండా ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై, ఎన్ఐటి వరంగల్ వీళ్ళందరి సలహాలు, ఆయా డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని అన్ని టెస్టులు చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది. దానికి కంటిన్యూస్గానే అన్న, ఇప్పుడు యాక్చువల్గా బ్యారేజ్లో వాటర్ స్టోర్ అన్న నేను చెప్తాను. నేను ఒకటి నాకు It's not just Farakka barrage. There are many barrages on sand. దేశంలో అనేక బ్యారేజీలు కట్టారు, అవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఇది కేవలం కొద్దిమంది మా విమర్శకులు చేసేటువంటి ప్రచారమే తప్ప ఇక్కడికి అటువంటిది ఇంకోటి ఏం లేదు. అండ్ ఇంకోటి, దిస్ వాజ్ నాట్ డిసైడెడ్ బై యూ ఆర్ మీ. ఎవరు ఇచ్చారు అది? వ్యాప్కోస్. వ్యాప్కోస్ ఎవరు? ఇట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పార్ట్ ఆఫ్ సిడబ్ల్యూసి. అక్కడ బ్యారేజ్ కట్టొచ్చు అని బ్యారేజ్ డిజైన్ను, బ్యారేజ్ను రూపకల్పన చేసింది, బ్యారేజ్ నిర్మించడానికి స్థలాన్ని ఫైనల్ చేసిందే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ సంస్థ వ్యాప్కోస్. నైదర్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై యూ ఆర్ మీ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ డిసైడెడ్ బై సిడబ్ల్యూసి, వ్యాప్కోస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో మిత్రులారా ముగిద్దాం. ఎట్లా రేపు ఆడ చెప్తాం కదా కమిషన్ ముందు, వాళ్ళకు ఉండే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.